శ్రోతలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ తాయెత్తు దోమలు. కోనయ్య అనేవాడు పని మీద పట్టణానికి వెళ్ళాడు. వాడు ఒక పెద్ద వీధి వెంట నడుస్తూ ఉండగా దాపులనున్న ఒక చింత చెట్టు కింద కొందరు మనుషులు గుంపుగా చేరి ఉండడం కంటపడింది. కోనయ్య అక్కడికి వెళ్ళి జనం మధ్యగా దారి చేసుకొని కాస్త ముందుకు వెళ్ళాడు. చెట్టు బోదును ఆనుకొని పులి చర్మం మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. పొడవాటి తెల్లని గడ్డం, నుదుటి మీద ఇంత మందాన విభూతి, మెడలో రుద్రాక్షలు, చూపులకు గొప్ప మంత్రవేత్తలా ఉన్నాడు. జనం చెప్పుకుంటున్న మాటలను బట్టి ఆ మంత్రవేత్త 2 రోజుల కిందటే ఆ చెట్టు కింద చేరాడని, ఎటువంటి ఈతి బాధలనైనా మహిమగల తాయెత్తుతో కుదర్చగలడని కోనయ్యకు తెలిసింది. అయితే ఆ తాయెత్తు ఖరీదు 5